లేబులింగ్ ఈచ్ అదర్ అంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, ఆ పదాలు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంటాం. అంటే నువ్వు వేస్ట్ ఫెలోవి, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు పొగరబోద్దానివి, నువ్వు ఆడంగి వెదవ్వి, లేకపోతే అసలు నువ్వు మీ అమ్మ నాన్న మాటలు వింటావు, నీకు అసలు బుద్ధి లేదు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఎమోషనల్లీ ఇమ్మెచ్యూర్, నువ్వు కేర్లెస్, నువ్వు యూజ్లెస్, ఇలాంటివన్నీ ఎంత డ్యామేజ్ జరుగుతాయంటే సైకలాజికల్ గా, ఈవెన్ ఇన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్ నేను ఆ కోపంలో అన్నాను, తర్వాత బానే ఉంటున్నాను కదా అని మీరు ఎంత సర్ది చెప్పినా సైకలాజికల్ గా అవి చేసే డ్యామేజ్ అనేది మీకు అర్థం కానంత ఉంటుందండి. ఇలాంటి పదునైన మాటలు, కత్తుల్లాంటి ఈటెల్లాంటి మాటలు మాట్లాడుకోవటం వల్ల మీరు చేసే గాయాలు తర్వాత మీరు సారీ చెప్తే అది ఏమి మానవండి. ఇంకోటి, అసలు రిలేషన్షిప్ అనేది ప్రపంచంలో కంటే అన్నిటికంటే సేఫెస్ట్ ప్లేస్ మన రిలేషన్షిప్, మన ఇల్లు అయి ఉండాలి. అలాంటిది మీరు దానిలోనే ఇలాగా ఒకళ్ళనొకళ్ళను అనుకుంటా ఉంటే అవి మిగిలిపోయి గుర్తుండిపోయి ఆ తర్వాత ఒకళ్ళనొకళ్ళు చూసుకునే విధానంలో మార్పు మీకు తెలియకుండానే వస్తుందనేది గమనించండి. కాబట్టి హీట్ ఆఫ్ ద మూమెంట్, కోపంలో అయినా సరే మీరు పాజ్ తీసుకుని మీ వర్డ్స్ ఏమొస్తున్నాయి అనేది ఖచ్చితంగా చూసుకుంటే బెటర్ ఏమో ఆలోచించండి. థ్యాంక్ యూ.